సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్ల ఆర్థిక సాయం అందింది. అయితే హడ్కో నుంచి కూడా 11,000 రుణం అందింది. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆయన పక్కనే ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రధాని అలాగే సీఎం చంద్రబాబు కూడా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రాజధాని ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించేటువంటి మిసైల్ టెస్ట్ రేంజ్ కూడా ప్రధాని చేతుల మీదుగా మరి కాసేపట్లో శంకుస్థాపన జరగనుంది. వైజాగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్మించేటువంటి యూనిటీ మాల్ కు కూడా శ్రీకారం చుడతారు. అలాగే 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు మోడీ. 3,680 కోట్ల విలువైనటువంటి పలు నేషనల్ హైవే పనులను కూడా ప్రారంభిస్తారు. 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట, విజయవాడ 3వ లైన్, అలాగే గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కేఫ్ పాణ్యం లైన్లను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. మొత్తంగా 57,962 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు మరి కాసేపట్లోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. మొత్తంగా 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉండబోతోంది. భూ సమీకరణ ద్వారా ఇప్పటి వరకు 34,281 ఎకరాలు తీసుకున్నారు. 4,300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. ఇక 15,167 ఎకరాల ప్రభుత్వ భూమి, అటవీ, కొండ భూములున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. 36 కోట్లతో కంప చెట్లను ఇప్పటికే తొలగించారు. రాజధానిలో 64,000 కోట్ల విలువ గల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వీటిలో 43,000 కోట్లకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అమరావతికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కూడా మంజూరైంది.